హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో నేనైతే స్పైసీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటనేది వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను. చికెన్ కూరలో మెంతులు వేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి. 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 5 లేదా 6 పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను పులుసు కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. గ్రేవీ కర్రీ చేస్తే మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. దీని టేస్ట్ దీనికే ఉంటుంది, దాని టేస్ట్ దానికే ఉంటుంది. మా సైడ్ అయితే ఎక్కువ ఇట్లనే చేస్తుంటారు. పులుసు కూర చాలా చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఇవన్నీ కూడా ఒక 60% మగ్గిన తర్వాత ఇందులోకి అయితే చికెన్ యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ నిన్న నైట్ తీసుకొచ్చినామండి. ఈరోజు మొత్తం క్లోజ్ అని తెలిసి ఇంకా నిన్ననే తీసుకొచ్చినాం అనమాట. ఇది స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి మంచి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఎక్కువసేపు ఉంటే స్మెల్ వస్తుందని పొద్దున్నే లేవగానే ఎర్లీ మార్నింగ్ 6కే నేను ఈ కర్రీ చేస్తున్నానండి. అంటే ఇంకా ఎలాగూ ఉప్పు కలిపాము పసుపు కలిపాము అని చెప్పేసి ఫ్రిడ్జ్లో గంటలు గంటలు పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తుంది, టేస్ట్ కూడా ఉండదండి కూర. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6కే లెగిసి నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇట్లా మనం అన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆయిల్లో. ఇందులో వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం పేస్టు, 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైన తేలేంత వరకు ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ముక్కలు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అల్లం పసుపులో ఉడికించుకుంటే స్మెల్ అనేది రాదు అండి. చూసారు కదా, ఆయిల్ ఇట్లా పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 6 స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి నేను. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను, అందుకని చెప్పేసి 6 స్పూన్లు వేస్తున్నానండి. 3 స్పూన్లు అయితే నాకు హాఫ్ కేజీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా 3 వేస్తాను. చూసారా, ఇంకా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుందాము ఈ కారాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 2 చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను అనమాట. నేను పులుసు కర్రీ చేస్తున్నాను కాబట్టి వాటర్ ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఈ వాటర్ కూడా బాగా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఎల్లిపాయ ముద్దని ఇందులోకి యాడ్ చేసుకున్నాము. ఎల్లిపాయలని ఒక్క ముక్క దంచుకొని ఇందులోకి అయితే యాడ్ చేశానండి. దాని టేస్ట్ వేరే అండి, అసలు చాలా బాగుంటుంది ఫైనల్గా వేసుకుంటే. తర్వాత పుదీనా కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాము. దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, గరం మసాలాను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందామండి. అన్నీ కూడా ఇదే స్టేజ్లో వేసుకొని ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ముక్క స్మెల్ రాకుండా ఉంటుందండి. అంతసేపు మనం ఆయిల్లో ఉడికించాము, వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి మా సండే స్పెషల్. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.